నేను మీకు టీఎస్బీ పాస్ గురించి చెప్పాలనుకున్న రోజు రీసెంట్గా కేటీఆర్ గారు నవంబర్ 16th రోజు మన టీఎస్బీ పాస్ అనే వెబ్సైట్ అనేది లాంచ్ చేశారు. అది ఎందుకోసం యూజ్ చేస్తామంటే మనం అప్లికేషన్ ఇప్పుడు బిల్డింగ్ పర్మిషన్ తీసుకోవాలన్నా సరే, లేఅవుట్ పర్మిషన్ తీసుకోవాలన్నా సరే, ల్యాండ్ యూజ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా సరే, యూజ్ ఆఫ్ ల్యాండ్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా సరే, మరియు ఎన్ఫోర్స్మెంట్లో కంప్లైంట్ ఇవ్వాలన్నా సరే అందులో మనము అప్లై చేయగలుగుతాం. ఇప్పుడు మీకు అది ఎలా ఉందో ఏం కథ ఎలా అప్లై చేయాలో ఒకసారి చూపిస్తాను. ఈరోజు ఒకసారి మనము ఫస్ట్ ఇలా గూగుల్ ఓపెన్ చేయగానే www.tsbpass.telangana.gov.in అని క్లిక్ చేయండి. ఇలా ఓపెన్ చేయగానే మీకు వెబ్ పేజ్ అని ఓపెన్ అవుతుంది. వెబ్ పేజ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూపిస్తాను మీకు ఈరోజు. అబౌట్ టీఎస్బీ పాస్ అబౌట్లో మన పేజ్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దాం. ఈరోజు ఇక్కడ సైలెంట్ ఫీచర్స్ కూడా ఉన్నాయి. మనకు సైలెంట్ ఫీచర్స్లో ఏముందంటే మనకు బిలో 75 square yards ఉంటే వాళ్ళకి ఓన్లీ 1 rupee ఫీ అప్లికేషన్ మాత్రమే పడుతుంది. సో దట్ అది ఇక్కడ ఉంది. మనకు ఫర్ ప్లాట్ సైజ్ 500 square meters మనకు కంపల్సరీ డిసిఆర్ పోర్టల్ ఆటో డిసిఆర్ డ్రాయింగ్ అనేది కంపల్సరీ మ్యాండటరీ. అండ్ ఇఫ్ 200 above square meters ఉండి బ్యాంక్ లోన్ కావాలి అనుకుంటే వాళ్ళు కూడా డిసిఆర్ పోర్టల్కి వెళ్ళి సింగిల్ విండో సిస్టమ్ పాయింట్ చదివితే మీకు అన్ని క్లియర్గా అర్థమైపోతుంది. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే మనకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అబౌవ్ 200 square meters ఉన్నప్పుడు మాత్రమే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరము, లేకపోతే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ అనేది అవసరం లేదు మనకు అసలు. అలానే కిందికి వచ్చి చూశారనుకోండి, మీకు ఇక్కడ కాంటాక్ట్ నెంబర్ ఉంది, ఈమెయిల్ అడ్రస్ ఉంది. మీకు కాంటాక్ట్లో ఏమైనా డౌట్స్ ఉంటే కూడా ఇంటర్నెట్ ఈ నెంబర్కి కాల్ చేసి అక్కడ మనకి ఏజెంట్స్ ఆల్రెడీ యాక్టివ్లో ఉంటారు. మనకు టైమింగ్స్ వచ్చేసి 10 to 6 PM. వాళ్ళతో మీకు ఎటువంటి డౌట్లు ఉన్నా సరే చేయొచ్చు. మీరు ఏమైనా అటాచ్మెంట్ పంపించి డౌట్లు అడగాలన్నా సరే, మీకు ఇక్కడ అర్థం కాకపోయినా సరే మెయిల్కి ఈ పైన మెయిల్ అడ్రస్కి మాత్రం మనం మెయిల్ చేసి ఏదైనా స్క్రీన్ షాట్ అని అటాచ్మెంట్ ఏమైనా సెండ్ చేసి కూడా చెక్ చేసుకోమని చెప్పొచ్చు వాళ్ళకు. మీకు అప్పటికి ఏదైనా ఇంకా క్రిటికల్గా డౌట్స్ ఉన్నాయి, చాలా మీకు క్లారిటీ రావట్లేదు అంటే ఇక్కడ FAQs అనే ఒక ఆప్షన్ ఉంది. FAQsకి ఒకసారి క్లిక్ చేసి ఒకసారి FAQs ఓపెన్ చేశారనుకోండి, మన డీటెయిల్గా క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఈజీగా అన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉందన్నమాట ఇందులో. ఒకసారి మన FAQsకి వెళ్ళి చూద్దాం ఏముందనేది. FAQsలోకి ఓపెన్ చేయగానే మీకు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేస్తే చూడొచ్చు జనరల్ FAQs. వాట్ ఈజ్ మెంట్ బై TSB పాస్, వాట్ ఈజ్ మెంట్ బై సింగిల్ విండో సిస్టమ్ అని క్లియర్గా మనకు ప్రతి ఒక్క క్వశ్చన్కి మనకు ఆన్సర్ అనేది ఇక్కడ దొరికేస్తుంది. మోస్ట్లీ మనకు జనరల్ ఇన్ఫర్మేషన్ ఉంది, ఇక్కడ లేఅవుట్ ఇన్ఫర్మేషన్ ఉంది, బిల్డింగ్ పర్మిషన్ ఉంది, సర్వీస్ లెవెల్ అప్రోచ్ ఫర్ ఫైల్ ప్రాసెసింగ్ అని ఉంది, టైమ్ లైన్స్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్. మనకి బిల్డింగ్ పర్మిషన్ ఎన్ని డేస్లో వస్తుంది అనేది టైం లైన్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. అండ్ మనకి షార్ట్ ఫాల్ ఉంటుంది. సింగిల్ విండో సిస్టమ్కి షార్ట్ ఫాల్ అనే ఆప్షన్ ఉంది. అది సింగిల్ టైం షార్ట్ ఫాల్, వన్ టైమ్ షార్ట్ ఫామ్ వస్తుంది. మనం ఏమన్నా మిస్రిప్రజెంటేషన్ చేస్తే షార్ట్ ఫాల్ అనేది వస్తుంది. డీమ్డ్ పర్మిషన్ అంటే 21 days తర్వాత పర్మిషన్ రాలేదనుకోండి, మీరు డైరెక్ట్గా డీమ్డ్ పర్మిషన్కి వెళ్ళిపోతుంది. సో దట్ మీరు అప్పుడు డైరెక్ట్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసుకోవచ్చు. మీ డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం అంటే అనేది క్లియర్గా ఉంది ఇక్కడ. ఎన్ఫోర్స్మెంట్లో మీరు ఎన్ఫోర్స్మెంట్ అంటే ఏంటంటే మనం ఏమైనా మీకు ఏదైనా ఇల్లీగల్గా కన్స్ట్రక్ట్ చేస్తున్నారని తెలిసింది, అది మీ ల్యాండ్, సో దట్ మీరు ఇక్కడ కంప్లైంట్ ఇవ్వచ్చు. సపోజ్ వేరే వాళ్ళు మన గవర్నమెంట్ ల్యాండ్ని ఆక్యుపై చేశారనుకోండి, అలాంటివి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. మనం ఇలా వితిన్ 15 daysలో మనకు యాక్షన్ అనేది తీసుకుంటారు. అది ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళ నేమ్ బయటికి రాకుండా మాత్రమే చూసుకుంటారు. బయటికి మాత్రం అసలు రాదు వాళ్ళ నేమ్ అనేది. ఎన్ఫోర్స్మెంట్లో ఇవన్నీ ఆప్షన్స్ మనకు ఏమేమి మీకు డౌట్స్ ఉన్నా కూడా ఇందులో క్లియర్గా మెన్షన్ చేసింది. మీకు ఏమైనా ఇప్పటికీ అర్థం కాకపోతే ఒకసారి 12 నెంబర్ కాల్ చేసి అక్కడ కూడా కనుక్కోగలుగుతారు. అండ్ ఇన్ఫర్మేషన్లోకి అయితే మనకు ఫ్లో చార్ట్లో చూస్తే మనకు 75 square yards వరకు ఎలా అప్లై చేయాలి, ఏం కథ అనేది స్టెప్ బై స్టెప్ ఉంది ప్రాసెస్. మనకు మీకు సర్టిఫికేట్ ఎప్పుడు డౌన్లోడ్ అవుతుంది, అప్పుడు అప్లై చేసుకోవాలి అనేది. తర్వాత 75 to 200 square meters ఆర్ 240 square yards ఇది వచ్చేసి ఇన్స్టెంట్ అప్రూవల్కి వస్తుంది మనకు. అది కూడా స్టెప్ బై స్టెప్ ఉంది. సింగిల్ విండో సిస్టంలో కూడా మీకు అబౌవ్ 500 square meters ఎలా ఉంటుందో స్టెప్ బై స్టెప్ వాళ్ళు ఫ్లో చార్ట్ అనేది ఇచ్చారు ఇక్కడ. ఒకసారి చెక్ లిస్ట్కి వెళ్ళి చూస్తే, సపోజ్ ఇప్పుడు మీరు ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్కి వెళ్తున్నారు అనుకోండి, ఏమేమి డాక్యుమెంట్స్ అవసరము, ఏవేవి కంపల్సరీ మ్యాండటరీ, ఏవేవి ఆప్షనల్ అనేది క్లియర్గా మనకి ఇందులో మెన్షన్ చేసింది. ఒకసారి చూస్తే మీరు చూడొచ్చు ఇక్కడ. సైట్ ఫోటోగ్రఫీ, ఓనర్షిప్ డాక్యుమెంట్స్ అనేది మ్యాండటరీ. ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ వచ్చేసి ఇన్స్టెంట్ అప్రూవల్కి వచ్చేసరికి సైట్ ఫోటోగ్రఫీస్, ఓనర్షిప్ డాక్యుమెంట్స్. మీకు LRS ఉంటే LRS డాక్యుమెంట్ అవసరం. VLT ట్యాక్స్
ఫర్ లాస్ట్ 3 years నుంచి పే చేస్తూ ఉంటే ఆ VLT ట్యాక్స్ అనేది అవసరం మనకు. ఇక్కడ మీకు సపోజ్ ఇది మెన్షన్ ఇది ఉందనుకోండి, మనకి ఇవి అవసరం అలా అనమాట. ఇవి చెక్ లిస్ట్ అనేది, ఈ కండిషన్స్ పక్క మ్యాండటరీ. ఇవి కూడా మనకు ఇది వచ్చేసి ఆప్షనల్. మీరు అడిషనల్ ఫోటోగ్రాఫ్స్, బిల్డింగ్ ప్లాన్ పెట్టడం మాత్రం ఆప్షనల్. టైమ్ లైన్స్ వెళ్ళి వస్తే మీకు టైమ్ లైన్స్ FAQsలో కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా ఉన్నాయి. ఇక్కడైతే A to Z ప్రతి ఒక్క దానికి టైమ్ లైన్ అనేది మనకు ఉంది. లేఅవుట్కి, బిల్డింగ్ పర్మిట్ నెంబర్కి, ల్యాండ్ సర్టిఫికేట్కి, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్కి, ఎన్ఓసి ఆఫ్ బిల్డింగ్కి, బిల్డింగ్ ప్లాన్కి ఎంత టైం పడుతుంది అనేది మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మనకు టైమ్ లైన్స్ వచ్చేసి రిసోర్సెస్లోకి వెళ్తే మనకు జియోస్ అండ్ యాక్స్ వచ్చేసి మీకు ఏ జియోస్ ఫాలో అవుతున్నారు అనేది మొత్తం జియోసికనే ఉన్నది. మీకు అప్పటికి వాళ్ళు ఏదన్నా రూల్స్కి డివైడ్ అవుతున్నారంటే ఒకసారి జియో ఓపెన్ చేసి కూడా ఆఫీసర్స్కి చూపించచ్చు. మీకు రూల్ ప్రకారం ఇలా ఉంది, మీరు ఎందుకు డివైట్ అవుతున్నారు అనేది కూడా వాళ్ళకి ఇన్స్పెక్షన్కి వచ్చినప్పుడు ఏమైనా డివైట్ అవుతున్నారని తెలిస్తే డెఫినెట్గా ఇందులో మనం చూపించి కూడా యాక్షన్ తీసుకోగలుగుతాం. డిపార్ట్మెంట్స్, ఇందులో మనకి ఏ డిపార్ట్మెంట్స్ ఉంటాయి, ఏం కథ అనేది ఉన్నాయి. లైన్ డిపార్ట్మెంట్స్, వాటర్ బాడీస్ అంటే మనకు ఇప్పుడు FTL ఉంది, మనకు చెరువులు ఉన్నాయి, మనకు ఏదన్నా లేక్ పోతుంది పక్కన నుంచి, రివర్ ఉంది పక్కన. అలా ఉన్నప్పుడు మనకు సెట్ బ్యాక్స్ ఎంత ఉండాలి, ఏం కథ అనేది మనకి ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది. మనకి ఎంత ఉంటే NOC సర్టిఫికేట్ అవసరం, ఎంత డిస్టెన్స్ ఉంటే NOC సర్టిఫికేట్ అవసరం అనేది ఇందులో క్లియర్గా మెన్షన్ చేసి. వాటర్ పైప్ లైన్స్ ఉంటే దానిపైన బిల్డింగ్ కన్స్ట్రక్ట్ చేయడం వీలు కాదు. అన్నిటికీ రూల్స్కి కరెక్ట్ ఉండాలి. సపోజ్ రైల్వే డిపార్ట్మెంట్స్ ఉంది, ఇప్పుడు రైల్వే ట్రాక్ పక్కన ఇల్లు కట్టడానికి పాసిబుల్ కాదు, సర్టెన్ డిస్టెన్స్ అంటే వదిలి కట్టాలి. అది అనేది లేకపోతే మనకి గవర్నమెంట్ నుంచి NOC తెచ్చుకోవాలి. మాకు ఎటువంటి అబ్జెక్షన్ లేదు అని చెప్పి గవర్నమెంట్ వాళ్ళు మనకు రైల్వే గవర్నమెంట్ వాళ్ళు మనకు NOC సర్టిఫికేట్ అని ఇస్తారనమాట. ఎలక్ట్రిసిటీ, ఎయిర్పోర్ట్స్, ప్రతి ఒక్కటి మనకు డిఫెన్స్ అకాడమీ ఉంది. ఇక్కడ ఆయిల్ అండ్ గ్యాస్ పైప్ లైన్స్ ప్రతి ఒక్కటి అనేది మనకు క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. మీకు ఎంత డిస్టెన్స్ ఉండాలి మినిమం అని. అంత డిస్టెన్స్ లేకపోతే మాత్రం డెఫినెట్గా మీకు NOC ఉండాలి, లేకుంటే రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది మనకు. తర్వాత యూజువల్ మాన్యువల్కి వెళ్ళి చూసారనుకోండి, మీరు ఇప్పుడు ఇన్స్టెంట్ అప్రూవల్ ఉంది, ఒకసారి డౌన్లోడ్ అవ్వని వస్తాగానే మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఇన్స్టెంట్ అప్రూవల్ మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏ సర్టిఫికేట్స్ అవసరమవుతాయి, ఏం కథ అనేది క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. ఇలానే మనకి ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్, అన్నీ మన టికెట్ ఎలా రేజ్ చేయాలనేది, సైట్ వెరిఫికేషన్ ఎలా అవుతుంది అనేది మొత్తం A to Z మనకి ఇందులోనే క్లియర్గా మెన్షన్ చేసింది. ఒకసారి మళ్ళీ మీరు ఇక్కడ కూడా చూసుకొని అప్లై చేయగలుగుతారు. మీ ఓన్గానే మీరు వితౌట్ థర్డ్ పర్సన్ కాంటాక్ట్ లేకుండా, మీరు ఎటువంటి అవసరం లేకుండా మీరు ఓన్గానే అప్లై చేసుకోవచ్చు ఇది. అండ్ DCR పోర్టల్, ఇది మనకు సింగిల్ విండో సిస్టంలో డ్రాయింగ్ AutoCAD ఫైల్ అప్లోడ్ చేస్తే ఇక్కడ మనకు ఒక సీక్రెట్ కీ అనేది జనరేట్ అవుతుంది. ఆ సీక్రెట్ కీ తీసుకెళ్ళి మనం అప్లికేషన్లో పెడితే అప్పుడు అప్లికేషన్ ఫామ్ అనేది మనకు ఓపెన్ అవుతుంది. ఇది DCR పోర్టల్ అనేది ఇది అనమాట మనకు. ఇది చాలా లెంతీ ప్రాసెస్. నెక్స్ట్ వీడియోలో నేను DCR పోర్టల్ గురించి చెప్తాను డెఫినెట్గా. అండ్ ఇక్కడ సిటిజన్ సర్చ్ ఉంది. సిటిజన్ సర్చ్లో మీకు అప్లికేషన్ చేశారు, ఇక్కడ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేశారనుకోండి, సర్చ్ వస్తాగానే మీకు అప్లికేషన్ అనేది ఇక్కడ చూపించేస్తుంది డెఫినెట్గా. ఇది మన TSB పాస్ వెబ్ పేజ్లో ఏదో ఉన్నదో ఈరోజు చెప్పాను మీకు. నెక్స్ట్ ఇన్స్టెంట్ అప్రూవల్ ఎలా అప్లై చేయాలి, ఇన్స్టెంట్ రిజిస్ట్రేషన్ ఎలా అప్లై చేయాలి, DCR బోర్డ్లో డ్రాయింగ్ ఎలా అప్లోడ్ చేయాలి, సింగిల్ విండో సిస్టంలో ఎలా అప్లోడ్ చేయాలి, ఇది అనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.